ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడవచ్చు. మనం ఎప్పుడూ సమయస్ఫూర్తి కలిగి ఉండాలి. సమయస్ఫూర్తి అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. నిత్యం మనకు ఎన్నో సమస్యలు, ప్రమాదాలు, ఇతరత్ర ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు సమయానుకూలంగా స్పందించడం, తగిన నిర్ణయం తీసుకుని ఆచరించడమే సమయస్ఫూర్తి. ఇప్పుడు ఇబ్బంది వస్తే రేపు ఆలోచిస్తానంటే లాభం లేదు, పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరికీ సమయస్ఫూర్తితో మెలగడం అనేది చాలా అవసరం. ఉదాహరణకి తెనాలి రామలింగాన్ని చూడండి. అతడి తెలివితేటలు, సమయస్ఫూర్తి, అతని కీర్తిని ఇప్పటికీ మనం చిరస్థాయిగా ఆయన తలుచుకుంటూ ఉంటాం. ఓసారి రాయలవారి తల్లి సంవత్సరీకం వచ్చింది, శ్రీకృష్ణదేవరాయలు వారి తల్లికి. అప్పుడు ఆవిడకి మామిడి పండ్లు అంటే ఇష్టం. అందుకని బంగారు మామిడి పండ్లను తయారు చేయించి దానం చేస్తున్నాడు రాయలవారు. ఈ వృధా ఖర్చుని ఎలా ఆపాలో ఎవరికీ తెలియదు. అందరూ నెత్తినూరు బాదుకున్నారు. అయితే రామలింగుడు తెలివిగా వెంటనే రామలింగుడు బయట సిద్ధంగా ఉండి బహుమతి పొంది వస్తున్న వారికి ఎర్రగా కాల్చిన చువ్వతో వాతలు పెట్టడం ఆరంభించాడు. లబో దిబోమంటూ రాయలవారికి ఫిర్యాదు చేశారు వాళ్ళు. అప్పుడు రామలింగాన్ని పిలిచి శిక్షించబోయారు రాయలవారు. అయితే క్షమించండి ప్రభు, మీ తల్లికి మామిడి పొలాలు ఇష్టం, మా తల్లిగారు వాతలు పెడితే బతుకుతామంటూ చచ్చే వరకు గోల చేసింది. ఆవిడ కోరిక తీరనేలేదు. ఆవిడ జ్ఞాపకార్థం నేను ఈ వాతల కార్యక్రమం చేస్తున్నాను అంటూ వ్యంగ్యంగా వివరించారు. తన తప్పు తెలుసుకుని బంగారు మామిడి పండ్ల దానాన్ని విరమించుకున్నారు రాయలవారు. అలాగే ఒకసారి అక్బరు బాదుషా తన ప్రశ్నతో బీర్బల్ని ఇబ్బందులు పడేశాడు. పిచ్చి గురించి వచ్చిన వాదన అది. అందులో భాగంగా ఈ లోకంలో నిజమైన పిచ్చోడు ఎవరు, నువ్వే చెప్పాలి, వెంటనే చెప్పాలి, లేదంటే నువ్వు 100 కొరడా దెబ్బలు గురి కావాల్సి వస్తుంది అన్నాడు. కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడే వారికన్నా పిచ్చోళ్ళు ఎవరుంటారు మహాప్రభు, అది మీరే. కలకాలం మీ పేరు నిలిచిపోవాలని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మీకన్నా మంచి పిచ్చోడు ఎవరుంటారు అంటూ బదిలిచ్చాడు. అతని సమాధానానికి ముచ్చటపడి కొరడా దెబ్బలకు బదులు 100 వరహాలు ఇచ్చి సత్కరించాడు అక్బర్ బాదుషా. అది సమయస్ఫూర్తిగా చేయటం వల్ల ఇవన్నీ జరిగినాయి. అంటే సమయస్ఫూర్తి మనం పాటించటం తప్పనిసరి.